హలో ఎవ్రీవన్, నా పేరు నిఖిల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి వీటి కోసం. ఇవి నా 2 రైడింగ్ గ్లౌస్. ఇవి వచ్చేసరికి సిటీ యూస్కి అండ్ ఇవి వచ్చేసరికి నా లాంగ్ రైడ్స్కి లేదంటే వీకెండ్ రైడ్స్కి వాటికి యూస్ చేస్తూ ఉంటాను. ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ వన్ మోర్ హియర్ ఇఫ్ ఆల్ గోస్ వెల్. నేను ఈ కొత్త గ్లౌస్ కూడా త్వరలోనే తీసుకున్నాక వాటి గురించి కూడా రివ్యూ ఇస్తా. బట్ ప్రజెంట్ అయితే మనం వీటి మీద ఫోకస్ చేద్దాం, వీటిని అయితే పక్కన పెడదాం. సో ఇవి వచ్చేసరికి రైనాక్స్ ఎయిర్ జీటీ గ్లౌజ్ అనమాట. దీస్ కాస్టెడ్ మీ అరౌండ్, లాస్ట్లో చెప్తా ఈ వీడియో లాస్ట్లో. అండ్ ఇవి తీసుకుని క్లోజ్ టు 2 years అయింది. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. నా ఎవ్రీ లాంగ్ రైడ్కి నేను వీటినే యూస్ చేశాను. నేను ఇప్పటికీ నా ఫస్ట్ లాంగ్ రైడ్ వచ్చేసరికి వైజాగ్ టు హైదరాబాద్, విచ్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 600 kilometers. అండ్ నేను రీసెంట్గా చేసిన ట్రిప్ వచ్చేసరికి రౌండ్ ట్రిప్ క్లోజ్ టు 1700 kilometers అయింది, ఫ్రమ్ హైదరాబాద్ టు పూణే అండ్ ఫ్రమ్ పూణే టు ముంబై అండ్ ముంబై టు బ్యాక్ టు హైదరాబాద్. సో ఈ రైడ్స్ అన్ని ఇవి కాకుండా ఇంకా నా సోలో రైడ్ లైక్ వీకెండ్ రైడ్స్కి, బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి అన్నిటికీ నేను ఈ గ్లౌస్ని యూస్ చేశాను. చాలా రఫ్ అండ్ టఫ్గా వాడాను, బట్ స్టిల్ ఇవి చాలా మంచిగా తట్టుకుని బాగా నిలబడ్డాయి. ఈరోజు అయితే వీటి గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ రోల్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ దట్, వీటికి నేను చిన్న సినిమాటిక్ షార్ట్స్ అయితే తీయడానికి ట్రై చేశాను. అవి ఇప్పుడు నేను యాడ్ చేస్తా, ఎంజాయ్ చేయండి. హోప్ మీకు ఆ సినిమాటిక్ షార్ట్స్ అయితే నచ్చాను అనుకుంటున్నాను. సో పాయింట్లోకి వెళ్ళిపోతే, ఇవి నా రైనాక్స్ ఎయిర్ జీటీ గ్లౌస్. అండ్ వీటి గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడతా. ఇవి అయితే నాకు చాలా ఇష్టమైన గ్లౌస్, బికాజ్ నా ఫస్ట్ రైడింగ్ గ్లౌస్ ఇవే. ఇవి కొన్న తర్వాతే నేను ఈ సిటీ గ్లౌస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి నాకు ఫ్రీగా వచ్చాయి. నేను XBHP రైడ్కి వెళ్ళినప్పుడు క్యాస్ట్రాల్ పవర్ 1 అల్టిమేట్ వాళ్ళు నాకు వీటిని ప్రజెంట్ చేయడం జరిగింది. సో వాటి గురించి తర్వాత చెప్తా. అవి పక్కన పెడితే, ఈ గ్లౌజ్ అయితే నాకు అవి కంఫర్టబుల్గా ఉంటాయి బికాజ్ అవి మెష్. కాకపోతే సేఫ్టీ వైజ్లో అయితే ఇవే చాలా బాగుంటాయి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి TPU మెటీరియల్ అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద స్పెక్స్ అండ్ ఆల్, బట్ నేను నా ఓన్ పర్సనల్గా నాకు ఇవి ఎంత అనిపించాయి హార్ట్ఫుల్గా చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నా. దీని స్పెసిఫికేషన్స్ కానీ లేదంటే వీటికి వాడిన మెటీరియల్స్ కానీ ఆ టెక్నికల్ స్పెక్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పాను, బికాజ్ వాటి గురించి మీరు జస్ట్ గూగుల్లో చూసుకున్నా ఉంటుంది. అండ్ ఇదైతే నేను ఒకసారి వేసుకుని చూపిస్తా, చూడండి అసలు ఎంత బాగుందో. వీటి ప్రోస్ అండ్ కాన్స్ రెండు మీకు చెప్తాను. ఒకటి వేసుకుంటా, ఒకటి జస్ట్ చేతిలో పట్టుకొని చూపిస్తా. అండ్ చూసారా ఇక్కడ ఇవి లైక్ ఎలా అంటే ఇవి జస్ట్ బేసిక్గా కలర్ స్కీమ్ ఇది. అండ్ దీనికి మనం టచ్ సెన్సిటివ్ ఫింగర్ ఇది కూడా ఉంటుంది, బట్ అది అంత ఎఫెక్టివ్గా అయితే పనిచేయదు. వాటి గురించి అగైన్ కాన్స్లో చెప్తా. బట్ ప్రోస్ విషయానికి వస్తే ఫిట్ అండ్ ఫినిష్ చూడండి ఎంత స్నగ్ ఫిట్ ఉందో. నాకైతే 2 years అయ్యాక కూడా నాకు పర్ఫెక్ట్గా నా హ్యాండ్కి సింక్ అయింది. ఇనీషియల్గా నేను తీసుకున్న కొత్తల్లో చాలా గట్టిగా అనిపించేది, ఇలా ఫోల్డ్ చేయడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అండ్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు లేదంటే బ్రేక్స్ అవి కంట్రోల్ చేసినప్పుడు ఈదర్ ఎక్సెసివ్గా చేసేవాడిని లేదంటే తక్కువగా చేసేవాడిని. నాకు ఆ ఫీల్ అన్నది కరెక్ట్గా రాలేదు. బట్ నౌ ఇవైతే నాకు హ్యాండ్కి కరెక్ట్గా బ్రేక్ ఇన్ అయ్యి చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీని డిజైన్ ఎంత బాగుంటుంది అంటే, ఇక్కడ మనకు ప్రొటెక్టివ్ వస్తుంది, ఇక్కడ ఈ డిజైన్ వస్తుంది. ఇది ఏంటంటే అబ్రాషన్ అంటాము. మనం రోడ్ మీద పడి ఇలాగ జారి వెళ్ళిపోయినప్పుడు ఇది కొంచెం ఆ డ్యామేజ్ అన్నది తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ పైన మనకి ఇక్కడ
మనకి ఫింగర్స్ దగ్గర ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా, వాటిని కాపాడడానికి ఇవి. అండ్ ఇది నకల్ ప్రొటెక్టర్. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీంతో మనం ఎవరినైనా కొట్టచ్చు. అండ్ యా, ఇక్కడ మనకి రైనాక్స్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి వెల్క్రో స్ట్రాప్ ఉంటుంది టైట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి చిన్న ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. సో యాజ్ పర్ అవర్ హ్యాండ్ టైట్నెస్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైనాక్స్ సింబల్. యా, ఇక్కడ మనకు ప్రొటెక్ట్ అని చెప్పగా మనకి పడినప్పుడు మెయిన్ ఇంపాక్ట్ అయ్యేవి ఇక్కడ ఈ ఫింగర్స్ దగ్గర అండ్ ఇక్కడ. సో మనకు కరెక్ట్గా ఆ ఏరియాస్లోనే ప్రొటెక్షన్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ యా, ఇక్కడ ఫింగర్స్కి. సో ఎస్, ఇది చేతికి ఫిట్ అయ్యాక ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది కంఫర్ట్ విషయంలో. అండ్ మనకి ఇవి ఇక్కడ మెష్ ఉంది కదా, మెష్లోంచి మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది. అండ్ ఇవి యాక్చువల్లీ కొంచెం రిఫ్లెక్టర్స్ లాగా, బట్ యా, ఇవైతే ఫేడ్ అయిపోతాయి. సో ఎస్, ఇది లైక్ హ్యాండ్కి వేసుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. తీయడం కూడా చాలా ఈజీ. అండ్ వేసుకునేటప్పుడు తీయడానికి మనం ఈ ట్యాగ్ అనేది యూజ్ చేసి చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే తీసేస్తున్నా. క్యారీ చేసినప్పుడు మనం జస్ట్ ఈ రెండింటిని ఇలాగా బటన్ పెట్టేసి ఇలా క్యారీ చేసుకోవచ్చు సింపుల్గా. ఇదన్నమాట. సో ప్రోస్ విషయంలో లుక్స్ వైజ్ ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి కంఫర్ట్ విషయంలో ఇప్పుడుగా అది ఇనీషియల్గా కొంచెం టైం తీసుకుంటుంది, కానీ బట్ వన్స్ మీ చేతికి అది అడాప్ట్ అయిపోతే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ రైడింగ్ గ్లౌస్ అండర్ దిస్ బడ్జెట్. అండ్ థర్డ్ది అఫ్ కోర్స్ బడ్జెట్. యా, దీస్ కమ్స్ అండర్ 3000 రూపీస్. రైనాక్స్ అనే మంచి బ్రాండ్ నుంచి 3000 లోపల ఎంత మంచి గ్లౌజ్ వస్తున్నప్పుడు ఇంకేం కావాలి మీకు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి సేఫ్టీ. యా, మనం ఇది యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ అవ్వాలి, బట్ నేను చెప్పదలుచుకోలేదు. సో యా, సేఫ్టీ విషయంలో ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది టెస్టెడ్ కూడా. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఈ గ్లౌజ్ని వాడుతున్నారు. వాళ్ళు కూడా 2 to 3 years అయింది, బట్ స్టిల్ ఇవైతే ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. చాలా బాగా రెసిస్టెన్స్ పవర్ అన్నది చాలా బాగుంది ఈ గ్లౌస్కి. యా, దట్స్ ఇట్ అబౌట్ ద ప్రోస్. అండ్ ఇప్పుడు ఏ ప్రోడక్ట్కైనా ప్రోస్ ఉంటాయి, అలానే కాన్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ కాదు. సో కాన్స్ గురించి మాట్లాడితే, యా, ఈ రిఫ్లెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కలర్ ఏదైతే ఉందో అవి మనకి వెంటనే ఫేడ్ అయిపోతాయి. ఇవి నేను తీసుకున్న అండర్ 1 year కూడా కాదు, అండర్ 6 monthsలోనే ఇవి ఫేడ్ అయిపోయాయి. సో అక్కడ నాకు స్టార్టింగే కొంచెం క్వాలిటీ పరంగా దెబ్బతిన్నట్టు అనిపించింది. అక్కడ నాకు కొంచెం రైనాక్స్ మీద ఇంప్రెషన్ పోయింది. బట్ లేటర్ మూవింగ్ ఫార్వర్డ్ ఆ సేఫ్టీ అండ్ కంఫర్ట్ విషయంలోని రైనాక్స్ గాట్ మై పాయింట్స్. యా, అది సో ఇవి ఫేడ్ అయిపోవడం అన్నది ఫస్ట్ కాన్స్. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇవి లైక్ మెష్ ఇచ్చారు, బట్ అంత ఫ్రీగా అయితే ఉండదు. మనకి గాలి అన్నది అంతే ఎక్కువ ఫ్లో అయితే అవ్వదు. అండ్ యా, నాకైతే ఆలోచిస్తున్న కాన్స్ ఏమున్నాయని ఈ రెండే గుర్తొచ్చాయి. అండ్ యా, ఇంకోటి ఇవి ఫుల్ గౌంట్లెట్ గ్లౌస్ కాదు. ఫుల్ గౌంట్లెట్ అంటే మనకి దగ్గర ఇది ఉంది కదా, మనకి వ్రిస్ట్ దాకే వస్తుంది. ఫుల్ గౌంట్లెట్ ఏంటంటే దగ్గర ఇక్కడ దాకా వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి సేఫ్టీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ పార్ట్ కూడా కొంచెం మనం పడినప్పుడు కానీ ఎప్పుడైనా సేఫ్గా ఉండడానికి ఫుల్ గౌంట్లెట్ గ్లౌజ్ అయితేనే బెస్ట్. అండ్ ఇదే ప్రైస్ పాయింట్కి వేరే బ్రాండ్ నుంచి ఫుల్ గౌంట్లెట్ గ్లౌజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అవి నేను మేబీ ఫ్యూచర్లో నా చేతికి వస్తే చూపిస్తా పక్కాగా. వాటి రివ్యూ కూడా చేస్తాను. అవి యాక్చువల్లీ నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి, రివ్యూ చేయాల్సి ఉంది, బట్ ఐ మిస్డ్ ఇట్ సమ్హౌ. అండ్ తను వచ్చేసి వైజాగ్లో ఉంటున్నాడు. సో ఇప్పుడు నేను వెళ్ళి తీసుకుని చేయాలంటే కష్టం కదా. దగ్గరలో నాకు వైజాగ్ వెళ్ళే ప్లాన్స్ కూడా లేవు, బట్ ఐ విల్ ట్రై టు గెట్ దోస్. యా, సో ఇవి సెమీ గౌంట్లెట్ అనమాట. సో అదొక మెయిన్ కాన్. యా, దట్స్ ఇట్. ఇంకా దీని గురించి పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. బట్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు
గెట్ ఇన్ టు రైడింగ్ అండ్ ఇనీషియల్గా మంచి రైడింగ్ సెట్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటే రైనాక్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ టు గో విత్. వాళ్ళ క్వాలిటీ అండ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది అలాంగ్ విత్ సేఫ్టీ అండ్ లుక్స్ కూడా. యా దట్స్ ఇట్ అబౌట్ దీస్ గ్లౌస్. అండ్ ఇందాక చెప్పా కదా ఈ గ్లౌస్ గురించి. యా ఇవి ప్రో బైకర్ నుంచి. దీనికి కూడా ఈ ప్లాస్టిక్ది వచ్చింది, బట్ దీనంత క్వాలిటీ కాదు ఇది. అండ్ ఆఫ్ కోర్స్ దీని ప్రైస్లో హాఫ్ ఉంటాయేమో ఇవి. అండ్ ఇక్కడ వీటికి మనకి మెష్ అవి ఉన్నాయి, బట్ ఇవి సేఫ్ కాదు, జస్ట్ రబ్బర్ మెటీరియల్. ఇది గ్లౌజ్ అంతా మెష్ ఉంటుంది. ఇది సిటీ యూస్కి బాగుంటుంది అంతే, అందుకని ఇది వాడా. XBHP రైడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు క్యాస్ట్రల్ పవర్ 1 అల్టిమేట్ వాళ్ళు ఇదైతే నాకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో యా దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో గైస్. షార్ట్ అండ్ సింపుల్గా తెలిసేద్దాం అనుకున్నా. సో ఇది ఈ గ్లౌజ్ రివ్యూ. అండ్ ఇలాంటి రివ్యూస్ చాలానే పెండింగ్లో ఉన్నాయి. నా దగ్గర ట్యాంక్ బ్యాగ్ ఉంది, అది రివ్యూ నెక్స్ట్ కమింగ్ అప్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్లోని. అండ్ ఈ మధ్యలోనే నా రైడ్ వీడియో వచ్చినా రావచ్చు, అది కొంచెం అటు ఇటుగా అయ్యింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బికాస్ ఆఫ్ ద కెమెరా యాంగిల్, బట్ ఐ విల్ ట్రై టు పోస్ట్ దెమ్ టు. సో అందుకనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని స్టే ట్యూన్డ్ ఫర్ మై రైడ్ వీడియోస్. అంటిల్ దెన్, దిస్ ఈజ్ నిఖిల్. రైడ్ సేఫ్ and wear helmet always. Bye guys.